అమరావతి రాజధాని ప్రాంతంలో మార్చి ఎండింగ్లోపు అధికారుల భవనాలు పూర్తవుతాయని అన్నారు మంత్రి నారాయణ. లేఅవుట్, రోడ్ డిజైన్ కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. కొండవీటివాగు పనులు 20% పూర్తయ్యాయని, 2027 అక్టోబర్లోపు పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. అక్కడక్కడ కొందరు కుట్రలు చేసి పనులు జరగటం లేదని చెబుతున్నారు. వాటిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. 7,000 మంది కౌలు రైతులకు ఇవాళ నిధులు పడుతున్నాయని అన్నారు. అయితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇమీడియట్ గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు.